హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ పప్పు. ముందుగా బీరకాయలు పొట్టు తీసేసి నీట్గా కట్ చేసి పెట్టుకుందాం. తర్వాత ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న, పచ్చిమిర్చి కూడా. ఈసారి ఎర్రపప్పు అంటే మైసూర్ పప్పుతో వండుతున్నాను అనమాట. ఎప్పుడైనా శనగపప్పు లేదా పెసరపప్పుతో వండేది. ఈసారి దీంతో ట్రై చేద్దామనేసి వండుతున్నా. చూసేయండి మీరు కూడా. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకుందాం. గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కూడా హీట్ అవ్వనిద్దాం. తాలింపు గింజలండి, అన్నీ ఒకే డబ్బాలో కలిపేసి పెట్టేసుకున్నాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక స్పూన్ తాలింపు గింజలు తీసేసుకొని వేసేసుకుందాం. అవి కొంచెం చిటపట్లు ఆడిన తర్వాతకి వెల్లుల్లిని కొంచెం దంచి వేసుకుందాం. అలాగే దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. అవి కొంచెం మగ్గిన తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయను కూడా వేసేసుకుందాం. ఈ ముక్కలు మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఎప్పుడు ఒకేలా వండితే ఏం టేస్ట్ ఉంటుందండి. అప్పుడప్పుడు వెరైటీగా కూడా ట్రై చేయాలి కదా. అందుకే నేను ఈసారి మైసూర్ పప్పు వేసి వండుదాం అనుకుంటున్నాను. దాంట్లో వెరైటీ ఏముంది అనుకుంటున్నారా? అలా వేసి వండుకునే వాళ్ళకి వెరైటీ ఏముండదండి. నేనైతే ఫస్ట్ టైం పెసరపప్పు శనగపప్పు కాకుండా ఇలా మైసూర్ పప్పుతో వండుతున్నాను కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వెరైటీ అన్నాను. మొత్తం కలిపేసుకొని ఉల్లిపాయలు మొత్తం మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, వేసేసుకుందాం. బీరకాయ ముక్కలు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. అలాగే మీరు ఎలా వండుతారు అంటే ఏ పప్పు ఎక్కువ వేసి వండుతారో కూడా కామెంట్ చేయండి. మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి 2 మినిట్స్ తర్వాతకి చూసేద్దాం. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసేసి చూసేసుకుందాం. చూడండి, మనకి బీరకాయలు దాదాపు 70% ఉడికిపోయాయి. బీరకాయ ముక్కలు అలా ఉన్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకుందాం. నేను ఇది నానబెట్టి దాదాపు 1 అవర్ అవుతుంది. మొత్తం మెత్తగా నానిపోయింది, తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ పప్పును మొత్తం దీంట్లో వేసేసుకుందాం. పప్పు మొత్తం వేసేసుకున్నాక మొత్తం కలిపేసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడు ఈ పప్పు ఉడకడానికి సరిపోయే అన్ని వాటర్ వేసుకుందాం. దానికంటే ముందు మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. నేనైతే దీంట్లో కారం వేసుకోను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి అదే సరిపోతుంది. సాల్ట్ టేస్ట్కి సరిపోయేంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసేసి మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం వాటర్ వేసేసుకుందాం దీంట్లోకి. ఇంత వాటర్ అయితే మనకి పప్పు మంచిగా ఉడికిపోతుంది. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇదిగో చూడండి, ఇలా నురుగు ఎలా వస్తుందో. పప్పు ఏ పప్పు అయినా సాంబార్ అయినా వండుతున్నప్పుడు ఇలా నురుగు వస్తుంది కదా. ఈ నురుగు ఇంకా మనకి పొంగి కింద పోయిందనుకో టేస్ట్ మొత్తం పోతుంది. అలా వస్తున్నప్పుడు కొంచెం గ్యాస్ దగ్గర నిలబడి ఆ పొంగు కింద పోకుండా కలుపుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే, మనం పప్పు బీరకాయ ముక్కలు అన్నీ మగ్గించుకున్నాం కదా, అవి మంచిగా వేడివేడిగా ఉంటాయి కదా. మనం దాంట్లో కొంచెం వాటర్ కూడా ఎసరికి వేస్తాం కదా, ఆ వాటర్ని కూడా కొంచెం పక్కన వేడి చేసి ఆ వేడి నీళ్ళు దాంట్లో పోసుకున్నాం అనుకో మనకి ఇంకా తొందరగా
టైం సేవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం పప్పు బీరకాయ ముక్కలు అన్నీ మగ్గి వేడిగా ఉంటాయి. మనం దాంట్లో ఎసరు కోసమని చల్లటి నీళ్ళు పోస్తాం కదా, మొత్తం చల్లగా అయిపోయి మళ్ళీ వేడయ్యి మళ్ళీ ఉడకాలంటే టైం పడుతుంది. అలా ముక్కలు వేడిగా ఉన్నప్పుడే మనం పక్కన కూడా కొంచెం వాటర్ వేడి చేసుకుని ఆ వేసరికి వేసేసుకున్నాం అనుకో, మనకి ఇంకా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. పప్పు ఉడికిందో లేదో చూసేద్దామా. మన పప్పు ఉడికిపోయిందండి. మెత్తగా ఉడికిపోయిందిగా. ఇప్పుడు దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతేనండి, పప్పు బీరకాయ కర్రీ రెడీ. అంటే టేస్ట్ చేయలేదు కదా, అందుకే టేస్ట్ ఎలా ఉంటుందో చెప్పలేదు. శనగపప్పు బీరకాయ అంటే సూపర్ కాంబినేషన్, పెసరపప్పుతో కూడా సూపర్ ఉంటుంది. మరి మైసూర్ పప్పుతో ఎలా ఉంటుంది తిన్నాక నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూస్తుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనిపిస్తుంది. ఈ పప్పులోకి ఒక్క మామిడికాయ ముక్క వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే మీరు ఎలా వండుతారు, పప్పులోకి మీకు పచ్చడి వేసుకొని తినడం ఇష్టమేనా లేదా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతేనండి, బీరకాయ పప్పు రెడీ. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి, బాయ్.